హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ డాకాపర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను హెయిర్ మంచిగా గ్రోత్ అవ్వడానికి, అలాగే మన జుట్టు నల్లగా ఉండడానికి, ఇంకా హెయిర్ ఫాల్ తగ్గడానికి ఒక మంచి చిట్కానైతే చూపిస్తున్నాను. ఇదైతే ఇప్పుడే ప్రిపేర్ చేసుకునేసి హెయిర్కి అయితే అప్లై చేస్తున్నాను. ముందుగా దీనికోసం అయితే మనము ఉల్లిపాయలను అయితే తీసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 3 చిన్న ఉల్లిపాయలను అయితే తీసుకుంటున్నాను. ఈ 3 ఉల్లిపాయలను తీసుకునేసి దీనిపైన ఉన్న పొట్టు అయితే తీసేసుకునేసి వీటిని అయితే ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. మనము ఈ హెయిర్ గ్రోత్ ఉండడానికి, అలాగే జుట్టు నల్లబరుచుకోవడానికి ఎక్కువ కాస్ట్ లేకుండా ఇంట్లోనే ఇలాగా సింపుల్గా ఈ మిశ్రమాన్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ 3 ఉల్లిపాయలను అయితే తీసుకునేసి వీటిని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను. మనము ఈ ఉల్లిపాయలతోటి ప్రిపేర్ చేసుకునే ఈ మిశ్రమాన్ని అయితే డైలీ అయితే అప్లై చేయనవసరం లేదు. వారానికి ఒకసారి అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇంకా దీంతో పాటు అయితే నేను ఒక 5-6 రెమ్మల కరివేపాకును కూడా అయితే తీసుకుంటున్నాను. ఈ కరివేపాకు అనేది మనకు హెయిర్ ఫాల్ని తగ్గించడం కోసం, అలాగే హెయిర్ మంచిగా గ్రో అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని వేసుకునేసి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే మనము హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడైతే నేను కరివేపాకు అయితే కొద్దిగా డ్రైగా అయితే ఉంది. మీ దగ్గర ఇంకా ఫ్రెష్గా ఉంటే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక మిక్సీ అయితే పట్టేశాను. ఇది హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఓన్లీ పైన కాకుండా మన జుట్టు మొదళ్ళకి పట్టేటట్లుగా అయితే మనము దీన్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నాక ఒక గంట సేపు అన్నా ఉంచుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ మిశ్రమాన్ని అయితే పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది స్మెల్ అయితే చాలా ఎక్కువగానే వస్తుంది. ఫస్ట్ ఒక 10 నిమిషాలు అయితే స్మెల్లీగా అనిపిస్తుంది, తర్వాత అయితే ఏమంతా అనిపించదు. ఇలా నేనైతే ఒక గంట సేపు అయితే ఉంచుకునేసి తర్వాత అయితే హెడ్ బాత్ అయితే చేశాను. చాలా బాగా అనిపిస్తుంది మనకు. తర్వాత కూడా జుట్టు పట్టుకున్నా సరే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.